డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈరోజు జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT-1 మాక్ టెస్ట్ నెంబర్ 9 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎగ్జామ్ రాశారు కాబట్టి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అటాక్ చేయాలి, మనం తక్కువ టైం ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలనేది ఈ ఎక్స్ప్లెనేషన్. రెగ్యులర్ క్లాస్ అయితే మనం వెరీ బేసిక్ లెవెల్ నుంచి టీచ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అటాక్ చేయాలనేది మన ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఇది ఎక్స్ప్లెనేషన్ లాగే ఉంటుంది. సో ఒకసారి మీరు చూడండి, ఎక్స్ ఇచ్చాడు, వై ఇచ్చాడు, జెడ్ ఇచ్చాడు. x³ + y³ + z³ - 3xyz అడుగుతున్నారు. సో మనకి దీనికి రిలేషన్ తెలుసు. దీనికి రిలేషన్ ఏం తెలుసు నాన్న మనకు? మనం ఏం నేర్చుకున్నాము? x + y + z ఇంటూ ½ ఆఫ్ x - y హోల్ స్క్వేర్ y - z హోల్ స్క్వేర్ z - x హోల్ స్క్వేర్. ఈ ఫామ్లో మనం నేర్చుకున్నాం. ఇక్కడ x + y + z అంటే ఎంత వస్తున్నా? వీటన్నిటిని 600 అనుకుందాం. 600 అనుకుందాం. అప్రాక్సిమేట్గా 600 అంటే ఎంత వస్తున్నా? 1800 వస్తుంది. ఇది 4 తక్కువ, ఇది 8 తక్కువ, ఇది 6 తక్కువ, 18 తక్కువ. అంటే 1800కి ఒక 18 తక్కువ అంటే ఎంత వస్తున్నా? 1800కి 18 తక్కువ అంటే 1782 వస్తుంది. ఇంటూ సంథింగ్ వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తే ఇది 9 మల్టిపుల్. 1782 అనేది 9 మల్టిపుల్ అంటే మన ఆన్సర్ కూడా 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి, 9 మల్టిపుల్ అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ కదా మనం చూసేది. 2, 3, 4 అనేది 9 అవుతుంది, కానీ 4, 8 అనేది 9 అవ్వదు. అంటే ఫస్ట్ ఆప్షన్ మీ ఆన్సర్ కాదు. సో 2, 3, 4 అనేది 9 అవుతుంది, 6, 8 అనేది 9 మల్టిపుల్ కాదు. 2, 3, 4 అనేది 9 అవుతుంది, 8, 1 కూడా 9 అవుతుంది. 2, 3, 4 అనేది 9 అవుతుంది, కానీ 2, 2 యాడ్ చేస్తే 9 రాదు. 9 మల్టిపుల్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. లేదు అన్ని ఆప్షన్స్ ఉంటే ఏం చేస్తారు సార్ అంటే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ½ ఇంటూ x - y హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుందన్న? x - y హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ వస్తుంది, అంటే దట్ ఈస్ 16. y - z హోల్ స్క్వేర్ 2 వస్తుంది, దట్ ఈస్ 4. z - x 2 వస్తుంది, దట్ ఈస్ 4. అంటే మనకి ఎంత అవుతుందన్న? 24 అవుతుంది. 24 అంటే ఇది 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1782 ఇంటూ 12 ఇది క్యాలిక్యులేట్ చేసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఏ కెన్ ప్రిపేర్ 40 cups ఆఫ్ ఎ కాఫీ ఇన్ 2 hours. B కెన్ ప్రిపేర్ 60 cups ఆఫ్ కాఫీ ఇన్ 3 hours. టుగెదర్ హౌ మెనీ దే విల్ ప్రిపేర్ ఇన్ 6 hours. 6 గంటల్లో ఎన్ని ప్రిపేర్ చేస్తారు? మీరు చూడండి, ఏనా వాడు 2 గంటల్లో 40 చేస్తున్నాడంటే గంటకి ఎన్ని చేస్తున్నాడన్నా? 20 చేస్తున్నాడు. గంటకి 20 చేస్తే మరి 6 గంటల్లో ఎన్ని చేస్తాడు? 120 చేస్తాడు. అంతే కదా, గంటకి 20, 6 గంటల్లో 120. బి 3 గంటల్లో 60 అంటే 3 గంటల్లో 60 అంటే గంటకి 20గా, అంటే 6 గంటల్లో ఎంత అంటే 120. మరి ఇద్దరు కలిసి 240 చేస్తారు. ఇన్ 11 innings of a cricket, the average of a batsman is 57 runs. How many runs does he need to make in the 12th innings in order to get 60 average? 60 సగటు పొందడానికి సో మరి అతను 12వ ఇన్నింగ్స్లో ఎన్ని స్కోర్ చేయాలి? అసలు పక్కన పెట్టు, 60 అనేది అతను ఒరిజినల్ సగటు కన్నా 3 పరుగులు ఎక్కువ ఉంది. ఎస్, నేను కాదనట్లేదు, కానీ మినిమం ఆ 12వ ఇన్నింగ్స్లో మినిమం 57 చేయాలిగా. సగటు పెరగాలంటే మినిమం ముందు 57 చేయాలి. ఆ 57 కన్నా ఎన్ని ఎక్కువ చేయాలి? 3 ఎక్కువ చేయాలి. అవునా కాదా చెప్పండి? యావరేజ్ అంటే ఒక ఇన్నింగ్స్ కాదు కదా, ఆడినటువంటి 12 ఇన్నింగ్స్ లెక్కెడతారు కదా. అంటే ప్రతి ఇన్నింగ్స్ది 3, అలా 12 ఇన్నింగ్స్ది 3 ఎక్కువ చేయాలంటే మొత్తం 36 ఎక్కువ చేయాలి. మినిమం 57 చేయాలి. ఆ 57 కాకుండా ఇంకొక 36 చేయాలి. అప్పుడే తన సగటు 57 కాస్త 60 అవుతుంది. అంటే 57కి ఒక 36 యాడ్ చేస్తే 93. యూనిట్ డిజిట్ అనేది 3తో ఎండ్ అవ్వాలి. డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ గెట్స్ 54% ఆఫ్ ద మార్క్స్ అన్న, అయితే బి ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మీరు చూస్తే 5 డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇక్కడ 6 డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏకి వచ్చిన మార్క్స్ ఏమైనా లెక్కెడదాం. 92 ఫస్ట్ 10s లెక్కెడదాం. 90, 60, 150, 200, 270, 350, 410. 10s లెక్కెడితే 410 వచ్చాయి.
నెంబర్స్ లెక్కెట్టండి. 2, 2, 4, 13, 16, 22 అంటే 432. అంటే 432 మార్క్స్ అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 432 మార్క్స్ అనేది ఎంత పర్సంటేజ్కి ఈక్వల్ అన్న వాళ్ళు ఇచ్చింది 54%కి ఈక్వల్. 54%కి ఈక్వల్. ఇప్పుడు బీకి వచ్చిన మార్కులు చూద్దాం. ఫస్ట్ టెన్స్ లెక్కెట్టండి. 80, 150, 210, 290, 360, 400. టెన్స్ లెక్కెడితే 400 వచ్చాయి. ఇప్పుడు నెంబర్స్ లెక్కెట్టండి. ఇక్కడ 2 ఉంది, 6, 11, 15 అంటే 415. మరి 415 మార్క్స్ అనేది ఎంత పర్సంటేజ్? 415 మార్క్స్ అనేది ఎంత పర్సంటేజ్? సర్కస్ చేయక్కర్లేదు. మీరు జాగ్రత్తగా చూస్తే 54 ఇది 8 టైమ్స్ పోతుంది. ఎగ్జాక్ట్గా 8 టైమ్స్ పోతుంది. 58 జాస్ 400, 48 జాస్ 32. సో దీన్ని మనం అది 8తో పోతుంది కాబట్టి దీన్ని 8తో డివైడ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయక్కర్లేదు. 8తో డివైడ్ చేస్తే 50 టైమ్స్ 400, 8 1 జాస్ 8, రిమైండర్ విల్ బి సంథింగ్ వస్తుంది, అంటే 7/8 వస్తుంది. నేనేమంటాను అంటే మన ఆన్సర్ 51 పాయింట్ సంథింగ్ ఉండాలి. అసలు 51 పాయింట్ సంథింగ్ ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? ఒకటేగా, మళ్ళీ మొత్తం చేయడం అవసరం లేదు. సేమ్ క్వశ్చన్ తెలుగులో ఉంది నాన్న. ద హైట్ ఆఫ్ ఎ టవర్ ఈజ్ h meters. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ఎ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ విచ్ ఈస్ h-3 meters అవే ఫ్రమ్ ద టవర్, దట్ ఈస్ 60 degrees. అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ h అంటున్నాడు. ఇది ఒక టవర్ అనుకుందాం నాన్న, ఇది ఒక టవర్ ఎత్తు అనుకుందాం. h meters అంటున్నాడు. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారంటే టవర్ యొక్క అడుగు భాగానికి h-3 meters అవే ఉన్నారు, దూరంలో ఉన్నారు. అప్పుడు అక్కడి నుంచి ఆ టాప్ ఆఫ్ ద టవర్ పై భాగాన్ని చూసినప్పుడు 60 degrees యాంగిల్ చేస్తుందంట. అయితే హెచ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు tan 60 అంటే ఎంత అన్న మనకు √3. tan 60 అంటే √3. √3 ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన భుజము, ఎదుటి భుజము బై ఆసన భుజము. ఆ h-3 యువతలకు వచ్చేస్తే ఎంత అవుతుందన్నా √3h అవుతుంది, -3√3 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ హెచ్ అవుతుంది. ఆ హెచ్ని అవతల పంపించి 3√3 అవతల పంపించండి. హెచ్ని కామన్ తీసినప్పుడు మనకు √3 - 1 వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ 3√3. మనకు కావాల్సింది హెచ్ కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3√3 బై √3 - 1. మనం అకర్ణీయం చేద్దాం, రేషనలైజేషన్ చేద్దాం. అప్పుడు √3 + 1 √3 + 1. అప్పుడు డినామినేటర్లో 2 వచ్చేస్తుంది, ఎందుకంటే a² - b² అన్నప్పుడు. 3√3 ఇంటూ లేదా 3ని పక్కన పెట్టేద్దాం, 3/2 రాసేద్దాం. 3/2 రాసిన తర్వాత √3 మిగులుతుంది. √3 ఇంటూ √3 అంటే 3 వస్తుంది. √3 ఇంటూ 1 అంటే √3 వస్తుంది. అంటే 3/2 ఇంటూ 3 + √3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 2. ఏ సమ్ ఆఫ్ 12,000 at 15% per annum compound interest for 2 years. అంటే అనదర్ అమౌంట్ 16,000 10% per annum సేమ్ టైం అంటున్నాడు. టోటల్ ఎంత మనీ వస్తుంది అంటున్నాడు. టోటల్ వాళ్ళ ప్రిన్సిపల్ మొత్తం కలుపుకొని ఆ 2 డిఫరెంట్ కేసులో వచ్చినటువంటి ఇంట్రెస్ట్ కలుపుకొని మొత్తం ఎంత వస్తుందని అడుగుతున్నాడు. నేను కాదనట్లేదు. ఫస్ట్ చూడండి 15% 12,000. ముందు ఇంట్రెస్ట్ కనుక్కుందాం, ఎందుకంటే ప్రిన్సిపల్ 2 యాడ్ చేస్తే మనకు 28,000 వస్తుంది. సో 28,000 ఇది ఓన్లీ ప్రిన్సిపలే. దీనికి మనం ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేయాలి, వడ్డీ కూడా కలపాలి. మొత్తం ఎంత వస్తుందని అడుగుతున్నాడు. ఫస్ట్ కేసులో ఇంట్రెస్ట్ కనుక్కుందాం. 15% ఎంత వస్తుందన్నా 1,800 వస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్ 1,800 వస్తుంది. సెకండ్ ఇయర్ కూడా 1,800 వస్తుంది. సరే 1,800 ఎట్ వచ్చింది సార్? 15% ఆఫ్ 12,000. 10% అంటే 1,200, 5% అంటే 600. సో సెకండ్ ఇయర్ కనుక్కునేటప్పుడు మాత్రం ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ కూడా కనుక్కోవాలి. అంటే 1,800 మీద 15% కూడా కనుక్కోవాలి. మళ్ళీ 10% అంటే 180, 5% అంటే 90, 15% అంటే 270. అప్పుడు టుగెదర్ ఎంత అవుతుందన్నా 3,600, 3,870 అవుతుంది. 3,870 అవుతుంది. నెక్స్ట్ 16,000 మీద కనుక్కుందాం. ఎంత పర్సెంట్? 10%. ఫస్ట్ ఇయర్ 1,600 వస్తుంది. సెకండ్ ఇయర్ ఎంత వస్తుందన్న 1,600 ప్లస్ ఈ 1,600 మీద మళ్ళీ 10% కనుక్కోవాలి, 160 వస్తుంది. అంటే టుగెదర్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందన్న 3,360 వస్తుంది. ముందు ఇంట్రెస్ట్ల వరకు యాడ్ చేయండి. ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 60 ఉంది. అంటే మన ఆన్సర్ 30తో ఎండ్ అవ్వాలి. అసలు ఆప్షన్స్లో 30తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంది, మళ్ళీ మొత్తం చేయక్కర్లేదు. ఆప్షన్స్లో 30తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంది. లేదు అంటే మీరు ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చిన ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్కి యాడ్ చేస్తే వచ్చేది అమౌంట్ అవుతుంది. అంత కూడా చేయక్కర్లేదు, చివరి వరకు సాల్వ్ చేయక్కర్లేదు. అల్టిమేట్ గోల్ ఏంటంటే ఉంది, సో 4 ఆప్షన్స్ ఉంటే ఒక ఆప్షన్ పిక్ చేయాలి.
రెండు వృత్తాలు ఉన్నాయన్న, ఒకదానికి ఒకటి బాహ్యంగా తాగుతున్నాయంట. ఒకసారి మీరు చూడండి, ఎక్స్టర్నల్గా టచ్ అవుతున్నాయి రెండు కూడా. వాటి యొక్క కేంద్రాల మధ్య దూరము ఓకేనా 12 సెంటీమీటర్స్ అంటున్నాడు. వీటి మధ్య దూరం అంటే R1 + R2, సింపుల్గా మనం చెప్పాలంటే R1 + R2 అనేది 12 అని చెప్తున్నాడు. మనకు వాటి యొక్క వైశాల్యాల మొత్తము 74 అంటున్నాడు. మొత్తం 12 కాబట్టి నేను ఒకదాన్ని 6 తీసుకుంటే మళ్ళా 74 దాటిపోతుంది. అందుకని నేను 6 తీసుకోకుండా 5 7 తీసుకుంటాను. ఒకదాన్ని 5 అని తీసుకుంటాను, ఇంకోదాన్ని 7 అని తీసుకుంటాను. 7 అని తీసుకున్నప్పుడు దీని యొక్క వైశాల్యం ఎంత అవుతుందన్నా 49 π అవుతుంది. πr² కదా, ఇది ఎంత అవుతుంది 25 π అవుతుంది. మొత్తం కలిపితే 74 π అవుతుంది. సాటిస్ఫై అయింది కాబట్టి చిన్న వృత్తం అన్నది కాబట్టి 5, ఒకవేళ పెద్ద వృత్తం అడుగుంటే 7. గిరి మార్క్డ్ కలర్ ప్రింటర్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ అన్న, ఆఫ్టర్ గివింగ్ సర్టన్ డిస్కౌంట్, ఆఫ్టర్ గివింగ్ 30% డిస్కౌంట్, స్టిల్ హీ మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. 30% రాయితీ ఇచ్చినప్పటికి కూడా 10% లాభం పొందుతున్నాడు. అది ఇంపార్టెంట్. 30% తగ్గింపు ఇచ్చినప్పటికి కూడా 10% లాభం పొందుతున్నాడు. అంటే దాన్ని మనం ఎలా రాసుకోవాలి అంటే 30% తగ్గింపు అంటే 70%. అసలుకి డిస్కౌంట్ అనేది దేని మీద ఇస్తాం? ఎంఆర్పి మీద ఇస్తాం. ఇది దేనికి సమానం అన్నాడు? 10% ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. 10% ప్రాఫిట్ అంటే 110 రాస్తాం. లాభాన్ని దేని మీద లెక్కెడతాం? కొన్న వేల మీద లెక్కెడతాం. ఇక్కడ మనకు రెండు అన్నోన్ వేరియబుల్స్ ఉన్నాయి, ఒకటి కాస్ట్ ప్రైస్, ఇంకోటి మార్కెట్ ప్రైస్. మనకు కాస్ట్ ప్రైస్ ఇచ్చేసాడు. కలర్ ప్రింటర్ యొక్క ధర 7,000, అంటే ఈ సిపి ప్లస్లో 7,000 పెట్టేయచ్చు మనం. సిపి ప్లస్లో 7,000 పెడితే మనకు కావాల్సిన ఎంఆర్పి కావాలి. ఎంఆర్పి వాల్యూ ఎంత? ఇక్కడ ఉన్న 70కి ఇక్కడ ఉన్న 70 క్యాన్సిల్ అయిపోతే 110 × 100 అంటే 11,000. సో మీ ఆన్సర్ ఏమవుతున్నా 11,000. The price of an article is increased by 16.3%. By what percent the customer should reduce his consumption such that expenditure is increased by only 12%? 16.2/3% పెరిగింది అంటున్నాడు. మీ అందరికీ కూడా తెలుసు 16.2/3 అంటే 1/6 భిన్నం. అంటే నేను ఒకసారి మీ జాగ్రత్తగా గమనిస్తే అసలు ప్రైస్ నేను నాకెంతో తెలియదు, దానికి 600 రూపీస్ అనుకుంటున్నాను. 1/6 వంతు పెరిగింది అంటే 100 రూపాయలు పెరిగింది, అప్పుడు 700 అవుతుంది. 12% తగ్గిస్తే అంటున్నాడు. సో చూడు వినియోగాన్ని ఎంత శాతం తగ్గిస్తే అది మనం కనుక్కోవాలి. ధర అయితే 700 అయిపోయింది, 600 ఉన్నది, కానీ కస్టమర్ అంత అఫోర్డ్ చేయలేకపోతున్నాడు. ఎంతవరకు అఫోర్డ్ చేయగలంటే 12% మాత్రమే అఫోర్డ్ చేయగలడు. అంటే 12% అంటే 600 మీద 12% అంటే ఎంత? 72 రూపాయలు. అంటే అతను 672 రూపాయల వరకు అఫోర్డ్ చేయగలడు. ఉన్న 600 రూపాయలు 700 అయిపోయింది, కానీ అతను ఎంతవరకు డబ్బులు చెల్లించగలడు అంటే 672 రూపాయలు చెల్లించగలడు. మరి అప్పుడు ఆ షాపు ఓనర్ ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి? 700 ఉన్నది ఎంఆర్పి ఇప్పుడు, కానీ అతని దగ్గర 672 రూపాయలే ఉన్నాయి. ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి? 28 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వాలి. ఈ 28 రూపీస్ దేని మీద డిస్కౌంట్ ఇవ్వాలి? 700 మీద ఇవ్వాలి. 700లో 1% అంటే 7, 4% అంటే 28. అంటే పాపం కస్టమర్ దాన్ని కొనాలి అంటే షాప్ ఓనర్ ఖచ్చితంగా 4% డిస్కౌంట్ ఇవ్వాలి, అప్పుడే దాన్ని కొనగలరు. సింప్లిఫికేషన్ చూడండి. ఇప్పుడు 3 2/3 ఎలా రాయొచ్చు మనం? 11/3 అని రాయొచ్చు కదా, 11/3 అని రాయొచ్చు. ఎల్సిఎం 9 అవుతుంది. సో 8 + 33 ఇంటూ 3 ఉంది కదా, 3 ½ అన్నాడు కదా, 3 టేబుల్ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే దీని వరకు లెక్కెట్టుకుంటే మనకు 41/3 వస్తుంది. ఖచ్చితంగా మన ఆన్సర్ 3తోనే ఎండ్ అవ్వాలి డినామినేటర్లో. ఇక్కడ చూడండి ఒకటే ఆప్షన్ ఉంది, బట్ క్లాస్ కాబట్టి నేను వెరిఫై చేస్తున్నాను. 2 1/8 మనం ఎలా రాయొచ్చు? 17/8 రాయొచ్చు. 12 3/4 ఏమని రాయొచ్చు? 51/4 అని రాయొచ్చు. కానీ డివిజన్ ఉంది కాబట్టి ఇంటూ రాస్తాం, దాన్ని 4/51 అని రాస్తాం, ప్లస్ 1/2. 4 2s are 17 3s are అంటే 1/6 + 1/2. ఎల్సిఎం 6 అవుతుందనా? 1 + 3 అంటే 4/6 అవుతుంది. 4/6 అంటే 2/3 వస్తుంది. సో 41/3 + 2/3 అంటే 43/3. ఆప్షన్ 1 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్రింద ఇవ్వబడినటువంటి వాటికి మధ్యగతానికి బాహుళకానికి మధ్య వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నాడు. మధ్యగతానికి బాహుళకానికి మధ్య వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నాడు.
సో జాగ్రత్త చూడండి. ఫస్ట్ మధ్యగతం కనుక్కుందాం, మీడియన్ కనుక్కుందాం. ఆరోహణ క్రమంలో రాయండి, అసెండింగ్ ఆర్డర్లో 2 3 3 నెక్స్ట్ 4 3 2 ఉన్నాయి, 3 ఉన్నాయి కదా. ఎస్ 3 1 more 3 ఇస్ దే. నెక్స్ట్ 4 5 5 కూడా ఒకటే ఉంది. నెక్స్ట్ 7 6 లేవు, 7s 2 ఉన్నాయి, 8s 2 ఉన్నాయి, 9s 2 ఉన్నాయి, మొత్తం 12 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. 12 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 5 తీసేయండి, లాస్ట్ 5 కూడా తీసేయండి. సో మధ్యలో ఎన్ని ఉన్నాయన్నా 2 ఉన్నాయి. ఆ రెండింటికి మధ్య సగటే మనకు మధ్యగతం అవుతుంది. 5కి 7కి సగటు అంటే 6, 5 + 7/2 6. అంటే మీడియన్ వచ్చేసరికి 6 అవుతుంది, మధ్యగతం 6 అవుతుంది. బాహుళకం ఏది ఎక్కువసార్లు రిపీట్ అయింది అన్న 3 అనేది ఎక్కువసార్లు రిపీట్ అయింది అంటే బాహుళకం. సో మోడ్ అనేది 3. వీటి మధ్య వ్యత్యాసం అడుగుతున్నాడు. సో వీటి మధ్య వ్యత్యాసం ఎంత? 3. 3 కార్ల యొక్క వేగాల నిష్పత్తి ఇచ్చాడు. ఒకే దూరం ప్రయాణించేటప్పుడు వాటి యొక్క సంబంధిత సమయాల నిష్పత్తి అడుగుతున్నాడు. ఒకే దూరం అన్నాడు అంటే దూరం అనేది తటస్థము. డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. వెన్ ఎవర్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. వేగాలు కాలాలు ఒకదానికి మరొకటి విలోమానుపాతంలో ఉంటాయి. దేంట్లో ఉంటాయి? విలోమానుపాతంలో ఉంటాయి. సో విలోమానుపాతంలో ఉంటాయి అంటే జస్ట్ ఏది కావాలంటే అది క్లోజ్ చేసి మిగతా రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 3 4s are 12. సో 2 4s are 8, 2 3s are 6. అంటే 6:4:3, 6:4:3. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో క్వాంటిటీ ఇచ్చాడు, వాల్యూ ఇచ్చాడు. సో గరిష్ట విలువ ఎక్కడ గరిష్ట విలువ ఉంటుందని అడుగుతున్నాడు. సో 110 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పోతున్నా మహా అయితే 2 టైమ్స్ పోతుంది, 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. 95 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది, మహా అయితే 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. 125 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది, మహా అయితే 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. 130 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది అంటే మన ఆన్సర్ 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. మిగతా 3 2 పాయింట్ సంథింగ్ వస్తున్నాయి, ఇది ఒక్కటి మాత్రమే 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే మన ఆన్సర్ కూడా ఏముండాలి? 3 పాయింట్ సంథింగ్ ఉండాలి. సో ఆప్షన్ 1 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హౌ మెనీ 5 letters ఆఫ్ ద వర్డ్ వితౌట్ రిపిటేషన్ ఆఫ్ ద లెటర్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ డ్రీమ్స్ వితౌట్ రిపిటేషన్? సో జాగ్రత్త చూడన్నా. సో ఇప్పుడు అదేవిధంగా ఒకసారి మీ మొదట చివరి అక్షరాలు మాత్రం వొవెల్స్ అయి ఉండాలంట. అంటే ఇక్కడ ఏ రావచ్చు లేదా ఈ రావచ్చు, ఇక్కడ ఏ రావచ్చు లేదా ఈ రావచ్చు. ముందు వీటిని ఫిల్ చేద్దాం. సో 2 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టరల్ వేస్. సో మిగతా ఎన్ని 5 letters అంటున్నారు కాబట్టి మిగతా ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. కానీ ఈ 2 పోయిన తర్వాత మన దగ్గర ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. లెటర్స్ ఏమో 4 ఉన్నాయి, ప్లేసెస్ మాత్రం 3 ఉన్నాయి. అంటే 4 ఇట్ని 3 ప్లేసెస్లో పెట్టాలంటే 4p3. సో 2 ఫ్యాక్టరల్ అంటే 2 4p3 అంటే 4 × 3 × 2 6 24 48. సో యువర్ ఆన్సర్ విల్ బి 48. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద లీస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ x. సో దట్ 5-digit నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. సో 3తో డివిజిబుల్ కావాలంటే ఎక్స్ప్రెస్లో అతి తక్కువ చిన్న విలువ ఏం పెట్టాలని అడుగుతున్నాడు. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 3తో పోవాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి 3తో పోవాలి. అంకెల మొత్తం అనేది 3తో పోవాలి. 4 5 9 3తో పోతుంది, 9 కూడా 3తో పోతుంది. ఇంక ఎక్స్ ఉంది, 2 ఉంది, వీటి 3తో పోవాలి. సమ్ అనేది 3తో పోవాలి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ కాబట్టి x+2 రాశాను. x+లో ఏం పెడితే 3తో పోతుంది? 0 చిన్న వాల్యూ, అతి చిన్న వాల్యూ అన్నాడు కాబట్టి 0 పెడితే పోతుందా? పోదు. నెక్స్ట్ అతి చిన్న వాల్యూ ఏంటి? 4, 4th ఆప్షన్ అంటే 1 పెడితే పోతుంది. x+లో 1 పెట్టామనుకోండి, 1 + 2 3 వస్తుంది కాబట్టి 3 టేబుల్లో పోతుంది. నెక్స్ట్, ఏ ట్రైన్ లీవ్స్ స్టేషన్ A at 7 PM and reaches station B at 4 PM on the next day, and another train leaves station B at 8 PM and reaches station A at 8 PM on the next day. Find the time they will cross each other. ఏ టైంలో వాళ్ళిద్దరు క్రాస్ అవుతారని అడుగుతున్నాడు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక ట్రైను 7 PM స్టార్ట్ అయింది స్టేషన్ ఏ నుండి, నెక్స్ట్ డే 4 PMకి రీచ్ అయ్యారు. నెక్స్ట్ డే 4 PMకి నాన్న, అప్పుడు నెక్స్ట్ డే 4 PM అంటే ఎన్ని అవర్స్ అవుతుంది? 21 hours పడుతుంది. ఎన్ని అవర్స్ పడుతుంది? 21 hours పడుతుంది. సెకండ్ ట్రైన్ 8 PMకి స్టార్ట్ అయింది, నెక్స్ట్ డే మళ్ళీ 8 PMకి రీచ్ అయింది, అంటే 24 hours పట్టింది. ఎన్ని అవర్స్ పట్టింది? 24 hours. డిస్టెన్స్ మాత్రం సేమే కదా. డిస్టెన్స్ సేమ్ అన్నప్పుడు టైమ్స్ రేషియో ఎంతైతే ఉంటుందో, టైమ్స్ రేషియో ఎంతనా? 21 hours ఒకరికి, 24 hours ఒకరికి, అంటే 7:8. సో కాలాల నిష్పత్తి ఎంతైతే ఉంటుందో
వేగాల నిష్పత్తి కూడా అంతే ఉంటుంది, 7:8 ఉంటుంది. సారీ, ఇది డిస్టెన్స్ కాన్స్టెంట్ కదా, సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది, విలోమానుపాతంలో ఉంటాయి, అంతే కదా. దూరం తటస్థమైనప్పుడు వేగాలు మరియు కాలాలు ఒకదానికి మరొకటి విలోమానుపాతంలో ఉంటాయి. అంటే ఇక్కడ మనకు వేగాల నిష్పత్తి తెలుసు, అదేవిధంగా టైమ్స్ కూడా తెలుసు, దాని ద్వారా మనం డిస్టెన్స్ కూడా కనుక్కోవచ్చు. ఇప్పుడు నువ్వు 21 అవర్స్ పట్టింది ఎప్పుడు, నీ స్పీడ్ 8 ఉన్నప్పుడు. స్పీడ్ 8 ఉన్నప్పుడు నీకు 21 అవర్స్ పట్టిందంటే డిస్టెన్స్ ఎంత ఉండాలి, 168 ఉండాలి. మీరు 24 × 7 వేసినా 168 వస్తుంది. అంటే డిస్టెన్స్ 168 ఉంది రెండు స్టేషన్స్ మధ్య. ఇప్పుడు ఇది 7 PM స్టార్ట్ అయింది, ఇది 8 PM స్టార్ట్ అయింది. మనం సాపేక్ష వేగం అప్లై చేయాలి అంటే రెండు ఒకే సమయంలో స్టార్ట్ అవ్వాలి. అందుకని ఫస్ట్ ట్రైన్ ఒక 1 అవర్ ముందుకు పంపిస్తున్నాను. 1 అవర్ ముందుకు పంపిస్తే అప్పుడు 1 అవర్లో ఫస్ట్ ట్రైన్ ఎంత దూరం వెళ్ళగలదు, 8 వెళ్ళగలదు. అప్పుడు ఇంకెంత డిస్టెన్స్ ఉంటుంది, 160 ఉంటుంది. అంటే 8 PMకి ఇద్దరి మధ్య డిస్టెన్స్ 160. ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ అప్లై చేయొచ్చు, సాపేక్ష వేగం. ఇద్దరి మధ్య వేగాల మొత్తం ఎంత, ఆపోజిట్ డైరెక్షన్ కదా, ఒకటి ఇలా వెళ్తుంది, ఇంకొకటి ఇలా వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్, వ్యతిరేక దిశ. S1 + S2 8 + 7 15. సో 15 టేబుల్లో 10 టైమ్స్ పోతున్నానా. నెక్స్ట్ 10 అవర్స్, నెక్స్ట్ 10/15 అంటే 2/3, 2/3 అంటే 40 మినిట్స్, 10 అవర్స్ 40 మినిట్స్. దేనికి యాడ్ చేయాలి, 8 PMకి యాడ్ చేయాలి. ఎందుకంటే సాపేక్ష వేగం స్టార్ట్ అయింది 8 PMకే కాబట్టి. 10 అవర్స్కి ఒక 8 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందన్న 640. నెక్స్ట్ డే 640 AM వస్తుంది. సో 18 అంటే 6.4. జనరల్ మీరు రైల్వే టైమ్స్ ప్రకారం 1840 అంటే 6.4. అలానే చెక్ చేసుకోవచ్చు మీరు. సింప్లిఫికేషన్ చూడండి, ఇది 28 అని చెప్పవచ్చు క్లియర్గా. ఇది కూడా 28 వస్తుంది, కానీ ఇది 100 వస్తుంది కాబట్టి 28/100 అంటే 0.28 వస్తుంది. ఇది కూడా 28 వస్తుంది, కానీ 6 zeros ఉన్నాయి అంటే 0.0 సంథింగ్ వస్తుంది. అప్పుడు మన ఆన్సర్ 28.28 కన్నా ఎక్కువ ఉండాలి, 28.28 కన్నా ఎక్కువ ఉండాలి, దాని దగ్గరగా ఉండాలి. అలా ఉన్న ఆప్షన్ అప్రాక్సిమేట్గా, యాక్యురేట్ వాల్యూ కాకపోయినా అప్రాక్సిమేట్గా 28.301 వస్తుంది. సో ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ A అండ్ B. ఏ యొక్క వయసు 24 సంవత్సరాల 6 నెలలు. ఓకే, 24 months, 24 years 6 months. దీనికి ఎంత యాడ్ చేయాలంటున్నాడు, ఇప్పటి నుండి 3 సంవత్సరాల 3 నెలలు అన్నాడు. 3 సంవత్సరాల 3 నెలలు యాడ్ చేయాలి. అప్పుడు ఇది ఎంత అవుతుందన్నా, 27 years 9 months అవుతుంది. 9 మనము ఇయర్స్లో కన్వర్ట్ చేస్తే 9/12, అంటే దీన్ని 3/4 అని రాసుకోవచ్చు. సో 427 times 108, 108 + 3 అంటే 111 వస్తుంది, 111/4. ఇది ఏ వాడిది. బీది ఎంతనా, 21 years 9 months, 21 years 9 months. దీనికి 3 years 3 months యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా 25 years వస్తుంది. ఎగ్జాక్ట్గా ఎంత వస్తుంది, 25 years వస్తుంది. అప్పుడు మనకు ఆన్సర్ నిష్పత్తి అడిగాడు కాబట్టి 4 అవతలకు వస్తే ఏమవుతుందన్నా 100 అవుతుంది. సో 111:100. ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 60% మోర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటున్నాడు. అంటే ప్రవాహ వేగము 5 భాగాలు ఉందనుకోండి. ఎందుకంటే 5 అని ఎందుకు అనుకున్నానంటే 60% అంటే 3/5. అప్పుడు C5 అనుకుంటే B ఎంత అవుతుందన్నా 3 parts ఎక్కువ కాబట్టి 8 parts అవుతుంది. అడిగింది దిగువకు వేగం 8 + 5 13 parts. అంటే మన ఆన్సర్ 13 మల్టిపుల్ ఉండాలి, కానీ 3 ఆప్షన్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. 312 కిలోమీటర్ దిగువకు వెళ్ళాలి, పట్టే సమయం కంటే 108 కిలోమీటర్లు ఎగువకు పట్టే సమయం 4 గంటలు ఎక్కువ అంటున్నాడు. ద టైమ్ టేకెన్ బై ద బోట్ టు కవర్ 108 kilometers అప్స్ట్రీమ్ ఈజ్. సో ఎగువకు పట్టే సమయం ఎక్కువ అంటున్నాడు దిగువకు పట్టేదానికన్నా. ఎగువకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నాడు, 108. ఎగువకి అన్నప్పుడు మనం డిఫరెన్స్ చూసుకుంటాం, B - C అంటే 3 parts, -312/13 parts, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 hours. సో నెక్స్ట్ ఆప్షన్ 39 ఉంది నాన్న, 13 parts కదా, 13 parts 39 అయితే ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్తున్నాను. ఇప్పుడు ఈచ్ పార్ట్ 3 తీసుకుంటే ఇక్కడ ఎంత అవుతుంది, 9 అవుతుంది, ఇక్కడ 39 అవుతుంది. 9 ఎన్ని టైమ్స్ అన్నా 12 times, -39 ఎన్ని టైమ్స్ 8 times. 12 - 8 అంటే 4 వస్తుంది. అంటే మనం అనుకుంది కరెక్టే. అది కాకపోతే రిమైనింగ్ ఆప్షన్స్ వెరిఫై చేయొచ్చు, లేదా దీన్ని ఎల్సిఎం చేసి సర్కట్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. ఇక్కడ చూడండి, ఎల్సిఎం cos Q అయితే ఇక్కడ మనకి ఏమొస్తుందన్నా 2 cos² Q - 1 వస్తుంది. సో 2 cos² - 1ని మనం cos 2θ అని కూడా రాయొచ్చు, అంటే cos 2θ/cos θ.
So your answer is what? Option 1. There are 240 people in a society and each one of them watches either news or movies or both. 65% of people watch movies, 25% do not watch news. Then what is the difference between the people who watch only movies and people who read only newspaper or news? సో ఇక్కడ మనకు వార్తలు, మూవీస్, న్యూస్ అని 2 ఉన్నాయన, మొత్తం 100%. మూవీస్ చూసేవాళ్ళు సో 65% మంది ఉన్నారన్న మూవీస్ చూసేవాళ్ళు. న్యూస్ చూడని వాళ్ళు 25% అంటున్నాడు. అంటే న్యూస్ చూడని వాళ్ళు 20% అంటే చూసేవాళ్ళు 75%గా, చూడని వాళ్ళు 25 చూసేవాళ్ళు 75గా. జనరల్గా ఈ 2 యాడ్ చేస్తే 100 రావాలి. ఎందుకంటే మొత్తం మనకు పై చార్ట్ అనేది ఈ వెన్ డయాగ్రామ్ అనేది 100% సూచిస్తుంది. దట్ ఈస్ 100% విల్ బి ఈక్వల్ టు 240. కానీ ఇవి 100% కన్నా ఎన్ని ఎక్కువ ఉన్నాయి చెప్పండి? 65, 75 అంటే 140 వస్తుంది. అంటే 140 అంటే 40% ఎక్కువ ఉన్నాయి. అంటే ఆ 40% ఎవరై ఉండాలి? రెండింటిని చదివే వాళ్ళే ఉండాలి. అంటే 40 రెండింటిని చదివే వాళ్ళంటే మరి 65 ఆల్రెడీ ఇక్కడ 40 ఉంది కాబట్టి ఇప్పుడు ఓన్లీ మూవీ చూసే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ అన్నా 25. 75 ఉంది, ఇక్కడ 40 ఉంది కాబట్టి ఆల్రెడీ ఓన్లీ న్యూస్ చూసే వాళ్ళు ఎంతమంది? 35. అడిగిన క్వశ్చన్ ఓన్లీ మూవీ చూసే వాళ్ళకి, ఓన్లీ న్యూస్ చూసే వాళ్ళకి డిఫరెన్స్ అడిగాడు, వ్యత్యాసం అడిగాడు 10%. అంటే 240లో 10%. 240లో 10% అంటే 24. A bag contains 6 pens, 5 erasers, 5 sharpeners. A girl drawn 2 items at random. Find the probability that all the items drawn are erasers. ఒక బ్యాగ్లో 6 పెన్నులు, 5 ఎరేజర్లు మరియు 5 షార్ప్నర్లు ఉంటాయి. ఒక అమ్మాయి యాదృచ్ఛికంగా 2 వస్తువులను తీసింది. అయితే అవన్నీ కూడా ఎరేజర్లు అవ్వడానికి గల సంభావ్యత ఎంత? అసలు మొత్తం ఎన్ని ఉన్నాయి చెప్పండి? 16 ఉన్నాయి. దాంట్లో ఎన్ని తీసాం? 2 తీసాం. 16C2 ఇది NS అవుతుంది. ఆ 2 కూడా ఎరేజర్లు కావాలి. ఎరేజర్లు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5C2. సో 5C2 by 16C2 5 into 4 by C2కి C2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 2 into 1కి 2 into 1కి 16 into 15. సో 4 4s are 5 3s are 4 into 3 అంటే 12. అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1/12. త్రిభుజం ఏబిసిలో మనకు ఒకసారి మీరు చూస్తే ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇచ్చాడు, బాహ్య కోణాలు ఇచ్చాడు. ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఏమి ఇచ్చాడంటే ఒకటి సిఏఈ, దీన్ని ఎక్స్టెండ్ చేస్తే దీన్ని ఈ అనుకుందాం. దీని యాంగిల్ ఎంత ఇచ్చాడన్నా 130 degrees ఇచ్చాడు. అప్పుడు ఇది 130 అయినప్పుడు ఇది ఆటోమేటిక్ ఎంత అవుతుందంటే 50 degrees అవుతుంది. నెక్స్ట్ ఏసీడి దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం. ఏసీడి దీన్ని డి అనుకుందాం. అప్పుడు ఇది ఎంత ఇచ్చాడన్నా 125. ఇది 125 అంటే ఇది ఎంత అవుతుందని ఆటోమేటిక్గా 55 అవుతుంది. ఎందుకు సార్ అంటే సరళ కోణం అనేది స్ట్రైట్ యాంగిల్ అనేది 180 degrees అవుతుంది కాబట్టి. ఇది 50, ఇది 55 ఉందంటే ఈ యాంగిల్ ఏమవుతుంది? మొత్తం 180 degrees కదా. 50 55 అంటే 105 అంటే ఇంక రిమైనింగ్ 75 ఉండాలి. ఎందుకంటే త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 కాబట్టి. అడిగింది కూడా అదే ఏబిసి ఎంత? ఆప్షన్ 1. ఏబి అలోన్ 25 minutes 75 minutes 2 ఫిల్లింగ్ పైప్స్ ఉన్నాయన్నా. ఒకటి 25 minutes, ఇంకొకటి 75 minutes, ఇంకొకటి ఎంటీ చేసేది కూడా ఉంది. అదైతే 150 నిమిషాలు అంట. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత అవుతుంది? 150 అవుతుంది. సో 25 6 hours పోతుందన్న ప్లస్ 6 75 2 hours 150 1 hours. ఏబీలు ఓపెన్ చేశారన్న అంటే దాని మీనింగ్ ఆ ఖాళీ పైప్ కూడా ఆటోమేటిక్గా అది ఒక లీక్ లాంటిది, ఒక రంధ్రం లాంటిది. 7/10 వంతు అన్నాడు. అంటే 7/10 వంతు అంటే ఎంతనా? 7/10 వంతును 150లో 7/10 వంతు అంటే 0కి 0 క్యాన్సిల్ అయితే సో 7/10 వంతు అంటే మనకి ఎంత ఫిల్ చేయాలి? 7 into 15 ఫిల్ చేయాలి. ఓపెన్ చేస్తే 8 వస్తున్నాయి, ఒకటి పోతుంది. అంటే 7 ఉంటాయి. 7కి 7 క్యాన్సిల్ అయితే ఎన్ని నిమిషాలు పడుతుంది? 15 నిమిషాలు పడుతుంది. అంటే లీక్ అది ఆటోమేటిక్గా ఉంటుంది. స్తూపం యొక్క భూ వ్యాసం ఇచ్చానన్నా. భూ వ్యాసం ఇచ్చాడు కాబట్టి వ్యాసార్థం 20 అవుతుంది. ఎత్తు వ్యాసార్థం కన్నా 9 ఎక్కువ అంటున్నాడు, అంటే 29 అవుతుంది. అయితే మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత అని అంటున్నాడు. సో మనకు జనరల్గా 2πr కామన్ తీస్తాం, h+r వస్తుంది. ఓకేనా? జనరల్గా అయితే 2πr² + 2πrh. ఓకేనా? సో 2π అంటే 44/7, r అంటే 20, h+r అంటే 49. 7 టేబుల్లో 7 times పోతుంది. 44 into 20 140.
సో 4 into 140 అంటే 60తో మన ఆన్సర్ ఎండ్ అవ్వాలి, 160తో మన ఆన్సర్ ఎండ్ అవ్వాలి. సో అలా ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. నెక్స్ట్, ఏ సర్క్యులర్ వైర్ ఆఫ్ డయామీటర్ 10 centimeters folded in the shape of a rectangle whose sides are in the ratio so 6:5. Find the area enclosed by the rectangle. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తారన్నా ఆల్ ఆఫ్ యూ. సో మనకు వైశాల్యం అడుగుతున్నాడు, అసలు చేయాల్సిన అవసరం కూడా లేదు నాన్న. జనరల్ దీన్ని ఏమనుకుంటాం, 6x into 5x అనుకుంటాం, అంతేనా కదా. అంటే 30x² అవుతుంది మన ఆన్సర్. అంటే 30 మల్టిపుల్ అయి ఉండాలి, ఆ మల్టిపుల్ కాకుండా రిమైనింగ్ అనేది ఒక స్క్వేర్ అయి ఉండాలి, పర్ఫెక్ట్ వర్గం అయి ఉండాలి. ఇది 30 టేబుల్లో పోద్దా పోదు, ఇది 30 టేబుల్లో పోయిద్దా పోదు, ఇది 30 టేబుల్లో పోతుంది. 30 into దీన్ని ఏమని రాయొచ్చు, 9000 అని రాయొచ్చు, 30 into 900 రాయొచ్చు. దీన్ని 30 into ఏమని రాయొచ్చు, 500 రాయొచ్చు. కానీ నేనేమని చెప్పా, 30 into x², అంటే 30 మల్టిపుల్ కాకుండా అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. 500 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, అంటే ఇది మీ ఆన్సర్ కాదు. 30 కాకుండా 900 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, అంటే మీ ఆన్సర్ ఆప్షన్ 2. నువ్వు మొత్తం ఏమి చేయక్కర్లేదు. లేదు సమ్ చేయాలనుకుంటే వాటి యొక్క పెరిమీటర్స్ ఈక్వల్ అవుతాయి, ఎందుకంటే ఒక ఫార్మ్ ఆఫ్ ఫిగర్ని ఇంకో ఫార్మ్ ఆఫ్ ఫిగర్గా ఫోల్డ్ చేస్తున్నారు అంటే సో వాటి యొక్క చుట్టుకొలతలు సమానం అవుతాయి. సో 110 centimeters వ్యాసం అంటే వ్యాసార్థం ఎంత అవుతుంది, 105 అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని 2πrకి ఈక్వల్ చేయాలి. 2πrని దేనికి ఈక్వల్ చేయాలంటే దీర్ఘ చతురస్రం కదా, 2 times of l+bకి ఈక్వల్ చేయాలి. అప్పుడు నీకు LB వస్తుంది. అక్కడ LBకి సబ్స్టిట్యూషన్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. కానీ అదంతా కూడా చేయక్కర్లేదు. ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, సో టోటల్ సమ్ చేసి బై 5 చేయమంటున్నాడు. వై వాల్యూ ఇస్తున్నాడు, బై సమ్ చేసి బై 4 చేయమంటున్నాడు. సమ్ చేస్తే ఎంత వస్తుంది, 190, 250, 300, 330. అంటే 330/5 అంటే ఎంత వస్తుంది, 66 వస్తుంది. అంటే y/x అన్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా చూస్తే x ప్లస్లో 66 పెట్టాలి. అంటే దిస్ ఇస్ ద 11 మల్టిపుల్, అంటే డినామినేటర్ అనేది 11 మల్టిపుల్ ఉండాలి. అలా 11 మల్టిపుల్, డినామినేటర్లో 11 మల్టిపుల్ అనే ఆప్షన్ ఒకటే ఉంది, మళ్ళీ చెక్ చేయక్కర్లేదు. ఈ మొత్తం యాడ్ చేసి బై 4 వేసి న్యూమరేటర్లో వేసుకోండి, మీకు అదే ఆన్సర్ వస్తుంది. చేయక్కర్లేదు, చివరి వరకు చేయక్కర్లేదు. సేమ్ క్వశ్చన్ తెలుగులో ఉంది. ఏబిసి స్టార్టెడ్ ఏ బిజినెస్. ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడో చెప్తున్నాడు, బి ఎంత ఇన్వెస్ట్ చేశాడో చెప్తున్నాడు. కానీ ఏ బి మీద ఆధారపడి ఉన్నారు, బి సి మీద ఆధారపడి ఉన్నారు. అందుకని ఇక్కడ 6/5 ఉంది, ఇక్కడ 4/5 ఉంది. 5 అంటే సిని నేను 25 అనుకుంటున్నాను, ఎందుకంటే ఈజీగా 2 సార్లు 5తో క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి. ఎందుకంటే సి తెలిస్తే బి తెలుస్తుంది, బి తెలిస్తే ఏ తెలుస్తుంది, అందుకని సిని అజంప్షన్ చేసుకున్నాను. ఇప్పుడు బి చూడండి, సి పెట్టుబడిలో బి యొక్క పెట్టుబడి 4/5 వంతు, అంటే 25లో 4/5, అప్పుడు ఎంత అవుతుందన్నా 20 అవుతుంది. బి పెట్టుబడిలో 6/5 వంతు. ఎందుకు ఇప్పుడు 25 అనుకున్నాను తెలుసా, 2 సార్లు 5తో క్యాన్సిల్ చేయాలి, అప్పుడు మన ఆన్సర్ ఈజీగా వస్తుంది. కాబట్టి టైంలు ఇచ్చాడు. ఏ ఎంతైనా 5 months అన్నాడు, బి ఎంత అన్నాడు 7 months అన్నాడు, సి ఎంత అన్నాడు 4 months అన్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 120 వస్తుంది, ఇక్కడ 140 వస్తుంది. పెట్టుబడుల నిష్పత్తి లాభాల నిష్పత్తి అవుతుంది, ఇక్కడ 100 అవుతుంది. 20 టేబుల్లో 26 hours, 27 hours, 25 hours, అంటే 6:7:5. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ టోటల్ క్వాంటిటీ ఇచ్చాడు, అయితే వాటి యొక్క మీన్ వాల్యూ ఇచ్చాడు, అయితే పి వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో మొత్తం ఎన్ని ఇచ్చాను ఇక్కడ, 1 2 3 4 5 6 7, అంటే వీక్ అంటున్నారు కాబట్టి వారం రోజులు అంటున్నారు కాబట్టి 7 వస్తుంది. 7 into 32, 7 into 32 అంటే ఎంత వస్తుందన్నా, 730 times 210, 7 2s 14, 14 plus 210 224. వాటన్నిటిని యాడ్ చేస్తే 224కి ఈక్వల్ అవ్వాలి. చూడండి 15 35 50 వస్తుంది. 50 plus 12 62, 62 plus 63 125, 125 ఒక 31 156. సో 156 ఒక 3 159, 159 నుంచి ఒక 1 తీసేస్తే 158. సో 158 ప్లస్, సో పీ లెక్కటన్నా ఎన్ని పీలు ఉన్నాయి, ఇక్కడ 2p ఉంది, ఇక్కడ p ఉంది, 3p ఉంది. ఆ 158ని తీసేయండి అన్న, 158ని 224లో తీసేస్తే 42 plus 24 66 వస్తుంది. ఓకే, అప్పుడు 3p 66 అంటే p ఎంత అవుతుందన్న 22 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ 4. ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఈజ్ అన్ హాఫ్ ఆఫ్ ఇట్ సప్లిమెంటరీ యాంగిల్. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 180 degrees, సంపూర్ణ కోణాలంటే 180 degrees. ఇప్పుడు 30 degrees ఒక కోణం ఉందంటే దానికి సప్లిమెంటరీ ఎంత అవుతుంది, 150 అవుతుంది.
ఇప్పుడు 150లో సగం అంటే 30 అవ్వదు కదా. 90 ఒక కోణం ఉందంటే దానికి సంపూర్ణ కోణం 90 అవుతుంది, ఎందుకంటే 2 యాడ్ చేస్తే 180 రావాలి. దీంట్లో ఇది సగం కాదు కదా, 60 తీసుకుందాం, అప్పుడు దానికి సంపూర్ణ కోణం ఏమవుతుంది, మరో కోణం ఏమవుతుంది, 90 అవుతుంది, 120 అవుతుంది, ఎందుకంటే 2 యాడ్ చేస్తే మనకు 180 అవ్వాలి. అప్పుడు ఈ 120లో ఈ 60 అనేది హాఫే కదా. ఎస్, యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ 3. మొత్తం చేయక్కర్లేదు. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఈ రోజు జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT 1 మాక్ టెస్ట్ నెంబర్ 9 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.